సారా గ్రేస్ అండ్ మిగతా వాళ్ళందరికీ వినపడుతుందండి. అక్క వినిపిస్తుంది. వినపడుతుందండి. వినపడుతుందండి. సారా గ్రేస్ గారు, ఐ థింక్ షీఈస్ హ్యావింగ్ సమ్ ట్రబుల్. ఐ డోంట్ నో. మనం మొదలు పెట్టుకుందామంటారా? అలాగేనండి. చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, ప్రేమమయుడా, మరొకసారి తండ్రి బంగారు పాదాల దగ్గర చేరిన ఆయన మీ దివ్యమైనటువంటి వాక్యాన్ని ధ్యానించడానికి, ఆయన వాక్యం ద్వారా మీరు మాతో ఏం చెప్తున్నారో, మా జీవితాల్లో ఏం సరి చేసుకోవాలో, మీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా మేము ఎలా జీవించాలో ప్రభా తండ్రి, వాటన్నిటిని మేము శ్రద్ధగా నాయన గ్రహించుకొని గ్రహించుకొని మా జీవితాల్లో తండ్రి వాటిని అనుసరించడానికి ఈ పరిశుద్ధాత్మ సహాయాన్ని మా అందరికీ అనుగ్రహించమని, ఈ వాక్యాన్ని మా అందరి పక్షంగా దీవించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు ప్రభు వారి పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. వినిపిస్తుంది కదండి? వినపడుతుందండి. ఐ హోప్ లాస్ట్ వెన్స్డే మనం రూత్ గ్రంథాన్ని స్టడీ చేద్దామని చెప్పి అనుకున్నాము. మీ అందరికి గుర్తుండి ఉంటుంది అని అనుకుంటున్నాను నేను. మరి వచ్చే బుధవారం కూడా నేను రూత్ గ్రంథంలోనే కొన్ని విషయాలు చెప్తాను. కాబట్టి మళ్ళీ ఒకసారి అందరూ రూత్ గ్రంథం, అవి చిన్న బుక్, అది జస్ట్ 4 chapters. ఒకసారి అందరు చదువుకొని వస్తే వి విల్ ఎంజాయ్ ద గాడ్స్ వర్డ్ మోర్. దాంట్లో ఉన్న ట్రూత్స్ కానివ్వండి, అవన్నీ కానివ్వండి, వాటిని మనం జాగ్రత్తగా అందరం కలిసి పరిశీలించవచ్చు. వాటిని మన జీవితానికి అన్వయించుకొని మరి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి వాక్యం మనకి సహాయం చేస్తుంది. సో లాస్ట్ వీక్ వెన్స్డే నయోమిన్ గురించి, ఆవిడలో ఉన్నటువంటి ప్రత్యేక లక్షణాలు, ఆ బిడ్డ మరి భయంకరమైనటువంటి కరువు దినాల్లో వాళ్ళు మోయాబ్ దేశానికి ఆ కుటుంబం అంతా కూడా తరలిపోయినట్లుగా మనం ధ్యానించాం. మరి అక్కడ నయోమికి ఏ మేలు జరిగినట్లు లేదు. భర్తని, బిడ్డల్ని, మక్లోను, కిల్యోను, భర్త అందరినీ పోగొట్టుకున్నది. 2 కోడళ్లతో మిగిలిపోయింది, విధవరాళ్ళైనటువంటి కోడలతో మిగిలిపోయినటువంటి అత్త. ఆవిడ చాలా దైవభక్తి కలిగినటువంటి, ప్రేమ కలిగినటువంటి, దయ కలిగినటువంటి వ్యక్తిగా ఆ కోడళ్ళని ఏ విధంగా ప్రేమించిందో మనం చూస్తాం. ఈరోజు కూడా ధ్యానిద్దాం మనం. మరి అక్కడ ఉన్నప్పుడు మరి వారికి ఒక చక్కని దేవుని దగ్గర నుంచి ఒక చక్కని వర్తమానం వచ్చింది. దేవుడు వారిని దర్శించను, యూదా దేశాన్ని దర్శించనని చెప్పి, ఇశ్రాయేల్ దేశాన్ని భయంకరమైనటువంటి కరువు దినాల్లో మళ్ళీ ఒక చక్కని ఆదరణ కలిగించేటటువంటి ఆ వార్త విని నయోమి వెనక్కి వెళ్ళడానికి నిర్ణయించుకున్నట్లుగా మనం లాస్ట్ వెన్స్డే స్టడీలో మనం చూసాం. ఈరోజు రూత్ని గురించి చూద్దాం. మళ్ళీ ఒకసారి ఈ బుక్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా అనేక శోధనల్లో, శ్రమల్లో, కన్నీటిలో, కష్టాల్లో మొదలవుతుంది ఈ పుస్తకం. అయితే చివరికి వచ్చేటప్పటికి ఆశ్చర్యకరమైనటువంటి దేవుని ప్రేమ, దేవుని ఆశీర్వాదాలు, దేవుని నడిపింపు, దేవుని ప్రణాళికలో ఏ విధంగా ఈ కుటుంబం, ఈ బిడ్డలు వాడబడ్డారో మనం చూస్తాం. సో ఒక అనుభవం మధురంగా మారడం ఈ కుటుంబం విషయంలో మనం గమనిస్తాం. సో ఈ కుటుంబంలో ఇక్కడ ప్రత్యేకంగా ఈరోజు రూత్ గ్రంథంలో 3 వ్యక్తుల్ని చూస్తాం. ఒకటి నయోమి, 2 రూత్, 3వది బోయజ్ అనేటటువంటి 3 వ్యక్తుల్ని చూస్తాం. సో నయోమి అంటే మనం లాస్ట్ టైం చూసాం మనం, డిలైట్ అని అర్థం. రూత్ అంటే బ్యూటీ అని అర్థం. బోయజ్ అంటే స్ట్రెంగ్త్ అని, బలము అని అర్థం. సో ఇక్కడ ఈ నయోమి, రూతు వీళ్ళిద్దరు కూడా ఒక అపురూపమైనటువంటి అత్తాకోడళ్ళండి. మరి నయోమి, రూతు త్యాగపూరితమైనటువంటి ప్రేమకు అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి నిదర్శనాలుగా మనం ఈ బుక్లో చూస్తాం. రూత్ని ధన్యురాలుగా మారినటువంటి అన్యురాలు అని చెప్పుకోవచ్చు. రూత్ మోయాబు స్త్రీ, మనం తర్వాత చూద్దాం అవన్నీ కూడా.
అంత మాత్రమే కాదు, ఈవిడ అపురూపమైనటువంటి అరుదైనటువంటి కోడలని కూడా బిరుదిద్దాం ఈవిడికి. సరే, ఏం చేసింది ఇలాగ అంతగా అపురూపమైన అరుదైనటువంటి కోడలు అనడానికి, ధన్యురాలు అని చెప్పి అనడానికి? ఏం చేసింది? తనలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి? ఈ బిడ్డలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి? ఎందుకు అంతగా దేవుని చేత ఆశీర్వదించబడిందో చూద్దాం మనం ఈరోజు. నయోమి నయోమి మోయాబ్ దేశం వెళ్ళడానికి బయలుదేరినట్లుగా చూస్తున్నాం. మరి అసలు మోయాబ్ దేశం నుంచి యూదా దేశానికి వెళ్ళడానికి బయలుదేరుతుంది. సో అసలు నయోమి మోయాబ్ దేశానికి ఎందుకు వెళ్ళింది అని ఒక రకంగా వెనక్కి తిరిగి మనం ఆలోచిస్తే, ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, అన్యురాలైనటువంటి రూతుని దేవుని కొరకు ఇశ్రాయేల్ దేశానికి తీసుకురావడానికే ప్రభు ఆశ్చర్యకరుడైనటువంటి దేవదేవుడు మరి ఆ బిడ్డను వాడుకున్నారేమో, నయోమిని వాడుకున్నట్లుగా మనం గమనించుకోగలం. మరి రూతు దేవుని అనాది సంకల్పంలో తనకు కూడా ఒక పాత్ర ప్రభువు నిర్ణయించారు రూతుకి. అదేంటో ఈరోజు చూద్దాం. మరి ఎన్నిసార్లు ధ్యానించినా రూతు గ్రంథం యొక్క ఆ పరిమళం హృదయంలో దీర్ఘకాలం నిలిచిపోతుందండి. ఒక స్వీట్ లవ్ స్టోరీ. ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. సో నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ వి రీడ్ ద స్టోరీ, ఆ పరిమళం అలా నిలిచిపోతుంది అనమాట స్టోరీలో. తర్వాత నేను చివరిలో మీకు ఒక మంచి సాక్ష్యం కూడా చెప్తాను, నా జీవితంలో ఉన్నటువంటి సాక్ష్యం. సో ఈ రూతు గ్రంథంలో ఏ నిరీక్షణ లేనటువంటి స్థితిలో ఒకరినొకరు హత్తుకొని ఉన్నటువంటి అత్త కోడళ్ళని చూస్తాం మనం. కష్టాల్లో, కన్నీటిలో ఒకరినొకరు విడవకుండా పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి ఇద్దరు స్త్రీలు. దేవుని సంకల్ప సిద్ధిలో వీళ్ళు ఎలా వాడబడ్డారో మనం చూద్దాం. ఈరోజు రూతు దేవాది దేవుడు తన అనాది సంకల్పంలో రూతుని ఏ విధంగా ఎంచుకొని తన రక్షణ ప్రణాళికలో వాడబడ్డానికి, ఆ బిడ్డను విశ్వాసంలో బలపరిచి మరి తన చిత్తాన్ని నెరవేర్చడానికి ఎలా వాడుకున్నారో మనం ధ్యానిద్దాం. మొదటగా రూతులో ఉన్నటువంటి విశిష్ట లక్షణాలన్నీ చూద్దాం ఒక్కొక్కటిగా. మొదట, రూతు దైవభక్తి, విశ్వాస ప్రేమలు కలిగినటువంటి స్త్రీగా ఈ బిడ్డను మనం గమనిస్తాం. ఈ స్టోరీలో ఒక అత్త, ఇద్దరు కోడళ్ళు, మనందరికీ తెలిసిన స్టోరీయే ఇది. ఒకే పరిస్థితుల్లో ఉన్నారు, భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు. అయితే వాళ్ళు స్పందించినటువంటి విధానంలో ఎంత తేడా ఉన్నదో, వారు తీసుకున్నటువంటి నిర్ణయంలో ఎంత తేడా ఉన్నదో, దేవుని ఎడల, అత్త ఎడల వారికి ఉన్నటువంటి విశ్వాస ప్రేమల్లో ఎంత తేడా ఉన్నదో మనం చూద్దాం. మరి నయోమికి దేవుని ఎడల ఉన్నటువంటి విశ్వాస ప్రేమలు, శ్రమలు సహించిన విధానం, మనం ఇవన్నీ కూడా లాస్ట్ వెన్స్డే మనం చూసాము. మరి కోడళ్ళని వాళ్ళని దగ్గరికి తీసుకొని, విధవరాలుగా ఉన్నటువంటి కోడళ్ళని ఎంత ధైర్యపరిచిందో, ఎంత ప్రేమించిందో, ఎంతగా ఆదరించిందో, హక్కుని చేర్చుకున్నదో, మరి ఆ బిడ్డల్ని ఎంతగా మరి ఆ బిడ్డ బలపరిచి నడిపించిందో మనకి మాటల్లో వ్రాయబడలేదు. కానీ ఒక్క మాటతో మనం వాళ్ళు ఎంతగా ఆ అత్తగారిని ప్రేమిస్తున్నారో, గౌరవిస్తున్నారో చూస్తాం. మరి 6వ వచనం చూద్దాం. 1, 6 వచనం ఎవరు చదువుతారు? నేను చదువుతాను. ఆంటీ వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినను కనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. థ్యాంక్స్ నాన్న. కాబట్టి ఒక చక్కని సందేశం పంపించారు యెహోవా దేవుడు. మోయాబు దేశంలో ఉన్నటువంటి ముగ్గురు విధవరాళ్ళు, అత్త, ఇద్దరు కోడళ్ళు, ఆ ముగ్గురికి, ముఖ్యంగా అత్తగారికి యూదా దేశంలో మళ్ళీ పరిస్థితులన్నీ కూడా బాగైనాయి అనేటటువంటి ఒక చక్కని వార్త. దేవుడు దేశాన్ని ఆశీర్వదిస్తున్నారు, దర్శించారు అనేటటువంటి ఆ చక్కని వార్త విన్నప్పుడు ఇద్దరు కోడళ్ళు బయలుదేరారండి. అత్తతో పాటు ఇద్దరు కోడళ్ళు బయలుదేరారు. వారి దుఃఖంలో ముగ్గురు దేవుని యందు ఓదార్పు పొంది ఉంటారు. మరి కష్టాలు పంచుకున్నప్పుడు ఏమవుతుందండి? నిజమైనటువంటి ప్రేమ ఎక్కువ అవుతుంది. ఎప్పుడైనా ఒక కుటుంబంలో ఏ కష్టం కానీ, ఏ నష్టం కానీ, మరి ముఖ్యంగా మరణాలు ఇటువంటివి సంభవించినప్పుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒకరికొకరు దగ్గర అవుతారు. అదే జరిగింది ఈ కుటుంబంలో కూడా. ఆ కష్టాల్లో వీళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమ బంధం ఎక్కువైనట్లుగా చూస్తున్నాం. మరి ముగ్గురు ఒకే స్థితిలో ఉన్నారు, ముగ్గురు విధవరాళ్లే.
ఆస్తి లేని అత్తను, దిక్కు లేని అత్తను విడిచిపెట్టడానికి ఇద్దరు ఇష్టపడటం లేదండి. వారికి తెలియని దేశానికి, తెలియని ప్రజల్లోకి వెళ్ళడానికి ఇద్దరు కూడా ఇష్టపడినట్లుగా చూస్తున్నాం. అదే మనం ఇక్కడ చదివినటువంటి వాక్యంలో. సరే, దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే, నయోమి తన ప్రేమతో ఓర్పాని, రూత్ని, అన్య స్త్రీలను ఎంతగా దేవుని వైపుకి ఆకర్షించిందో మనకి అర్థమవుతుంది. మరి మనల్ని కూడా మనం పరీక్షించుకుందాం. మన విశ్వాసం ద్వారా, మన జీవితాల ద్వారా, మనలో ఇక్కడ ఉన్నటువంటి మన అందరం కూడా ఒక రోజున కోడళ్ళమే, ఇప్పుడు అత్తలం అయి ఉండొచ్చు, ఇంకా కోడళ్ళు ఉండొచ్చు. మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన యొక్క ఆ విశ్వాసాన్ని బట్టి మనం బిడ్డల్ని దేవుని వైపు ఆకర్షిస్తున్నామా, బలపరుస్తున్నామా, ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోగలిగేటటువంటి ధైర్యం కలిగినటువంటి బిడ్డలుగా వాళ్ళని నిలబెడుతున్నామా అని చెప్పి మనం ఆలోచించుకోవాలి. సరే, వీళ్ళు ముగ్గురు కూడా ప్రయాణం అయ్యారండి. మీరు స్టోరీలో చూస్తారు, ముగ్గురు బయలుదేరారు. మోయాబ్ దేశం నుంచి వాళ్ళు యూదా దేశానికి రావడానికి, బెత్లెహేంకి రావడానికి ప్రయాణం అయ్యారు. అయితే అత్తగారు పాపం చెప్తున్నారు, అమ్మా నాతో రావద్దు, యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్యూచర్ నాతో వచ్చారంటే, సో యూ బెటర్ గో బ్యాక్, మీ కుటుంబాల దగ్గరికి వెళ్ళిపోండి, ఇద్దరు మోయాబ్ స్త్రీలే, మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోండి, మళ్ళీ పెళ్లి చేసుకోండి, చిన్న బిడ్డలు, మీరు సెటిల్ అవ్వండి అని చెప్తుంది. అయితే ఇద్దరు కూడా రావడానికి ఇష్టపడలేదు, వెళ్ళారు కొంత దూరం. వెళ్ళిన తర్వాత ఓర్పాను చూసినట్లయితే ఓర్పా హృదయంలో ఇంకా మోయాబు ఉన్నది. సో కొంత కొంత అత్తతోటి వెళ్ళిన తర్వాత, ప్రయాణం చేసిన తర్వాత అత్త చెప్పినటువంటి మాటలు విని ఆ బిడ్డ వెనక్కి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. అయితే 14వ వచనం చదువునానా? వారు ఎలుగెత్తి ఏడ్వగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడికోడలు వెంబడి వెళ్ళుమనెను. అందుకు చాలు. సో ఇక్కడ ఇద్దరు కోడళ్ళు, కానీ ఒక కోడలు వెనక్కి వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. ఓర్పా వెళ్ళిపోయింది వెనక్కి తిరిగి. రూతు మాత్రం మరి అతను వెంబడించినట్లుగా హత్తుకున్నది అనే మాట చూస్తాం అక్కడ. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ వర్డ్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. ఇష్టపడటం లేదు ఏమాత్రం వెనక్కి వెళ్ళడానికి. అత్తతోటే అది కష్టమైనా నష్టమైనా ఏమైనా ఆవిడతో ఉండాలని నిర్ణయించుకొని హత్తుకొనేను. అంత మాత్రమే కాకుండా మనం లాస్ట్ వెన్స్డేనే చూసాము. ఈ 16, 17 వచనాల్లో మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి ఆ చిన్న డిక్లరేషన్ ఆఫ్ ఫెయిత్ అంటాం దాన్ని. దట్స్ ఎ వెరీ వెరీ ప్రెషియస్ చాప్టర్, వర్డ్స్ అన్నమాట బైబిల్లో. ఏ విధంగా ఒక అన్యురాలు దేవుని ఎడల, అత్త ఎడల ఉన్నటువంటి ఆ ప్రేమను వ్యక్తం చేయడం అనేది మనం ఇక్కడ చూస్తాం. సో ఈ బైబిల్ గ్రంథంలో మానవుల మధ్య కనిపించేటటువంటి స్వార్థరహితమైనటువంటి ఆ ఫిలియల్ లవ్కి, అపూర్వమైన ఆ ప్రేమకు నిదర్శనంగా మనం ఈ వాక్య భాగాన్ని చదువుతాం. మళ్ళీ ఒకసారి చదువుకుందామా? 16, 17. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాలుకొనవద్దు, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందెదను, అక్కడనే పాతిపెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదైనాను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. థ్యాంక్ యూ. సో ఇక్కడ మనం రూత్ అత్తతో చెప్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఒక డిక్లరేషన్ ఆఫ్ లవ్ అండ్ ఫెయిత్ చూస్తాం మనం. అత్త ఆరాధిస్తున్నటువంటి దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి రూతుని చూస్తాం. ఏ దేవుణ్ణి అయితే అత్త ఆరాధిస్తుందో ఆ దేవుణ్ణి ఎంతగా తెలుసుకున్నదంటే రూత్ అత్తగారి ద్వారా. మరి ఎన్ని విచిత్రాలన్నీ చెప్పిందో మరి నయోమి లాస్ట్ మనం చూసాం. బహుశా ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో ప్రభు వారిని ఎలా నడిపించారో, ఐగుప్తు దాస్యం నుంచి ఎలా తీసుకొచ్చారో, ఎన్ని అద్భుతాలు చేశారో వారి మార్గంలో. వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత ఈ అన్యజనులందరినీ కూడా ప్రభు ఏ విధంగా వాళ్ళని ఆ ఇశ్రాయేల్ దేశంలో నుంచి తోలివేసి, లేకపోతే వాళ్ళని జయించేలాగా యెహోషువ దినాల్లో చూస్తాం ఎన్ని యుద్ధాలు జరిగినాయో, ఎంతమందిని వాళ్ళు
ఆ ఆ దేశంలో నుంచి బయటికి నెట్టివేసి ఆ దేశాన్ని ఆక్రమించుకొని పంచుకున్నట్లుగా చూస్తాం అనమాట. అందుకే నయోమికి ఎలీమెలెక్కి ఆ యూదా వీరు ఇద్దరు కూడా మరి యూదా గోత్రానికి చెందినటువంటి వారు. అందుకే వాళ్ళకి ఆ బెత్లెహేంలో స్వాస్థ్యం ఉన్నది. ప్రతి ఒక్కళ్ళకి స్వాస్థ్యం వచ్చింది. యెహోషువ దేశాన్ని విభాగించినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి స్వాస్థ్యం వచ్చింది. ఆ స్వాస్థ్యం వీరికి కూడా ఉన్నది అక్కడ బెత్లెహేంలో. అందుకే బెత్లెహేంకి నయం తిరిగి వచ్చినట్లుగా చూస్తున్నాం. సో ఆ ఆ అత్త ఆరాధిస్తున్నటువంటి దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి రూత్ని మనం ఇక్కడ చూస్తాం. ఒకసారి రోమా 8:28 చదువుకుందాం. నేను చెప్పనా? రోమా 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఎంత చక్కని మాటలండి. దేవుని ప్రేమించే వారికి మిగతా అన్ని ఎటువంటి పరిస్థితులున్నా, ఎటువంటి శ్రమలు ఎదుర్కొంటున్నా, కన్నీరు కష్టాలు ఏమున్నా సరే, దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుమని చెప్పి పౌలు గారు చెప్తున్నారు రోమీలకు రాసినటువంటి పత్రికలో. అదే ఇక్కడ జరగడం మనం మరి రూతు జీవితంలో, అలాగే నయోమి జీవితంలో కూడా జరగడం మనం చూస్తాం. సో స్థిరమైనటువంటి విశ్వాసంతో ధైర్యంగా స్వజనుల్ని స్వదేశాన్ని విడిచిపెట్టి యూదా దేశానికి బెత్లెహేముకు అన్ని పోగొట్టుకున్న అత్తను వెంబడించినటువంటి రూతుని మనం ఇక్కడ చూస్తాం. అయితే ఈ రూతుని దేవాది దేవుడు తన రక్షణ ప్రణాళికలో వాడుకున్నట్లుగా మనం చూస్తాం. ఎంత అద్భుతం! ఒక అన్యురాల్ని తీసుకొచ్చి మరి యేసు ప్రభు వారి వంశావళిలో రూత్ పేరు, బోయజ్ పేరు మనం చూస్తాం. సో దేవుడు ఏం చేస్తారనేది మనకు తెలియదు. ఆయన్ని నమ్ముకున్నప్పుడు, ఆయన్ని వెంబడించినప్పుడు, ఆయనే నా జీవం, ఆయనే నా జీవితం అనుకున్నప్పుడు ప్రభు మనల్ని చాలా ఆశ్చర్యకరంగా ఆశీర్వదిస్తారు, వాడుకుంటారు. శ్రమలు రావచ్చు, శోధనలు రావచ్చు, కానీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టకూడదు అనేది మనం ఇక్కడ చూస్తాం. మరి ఇంకొకటి, మన బిడ్డల్ని ఎలాగా విశ్వాసంలో ఇప్పుడు ఇవన్నీ చదువుకుంటున్నాం. నయోమి ఇంత చక్కగా ఒక మరి భర్తను పోగొట్టుకొని విధవరాలుగా ఉన్నటువంటి ఒక కోడల్ని ఎంతగా దేవునిలోకి ఆకర్షించిందో, దేవునిలోకి ఎలా నడిపించిందో చూస్తున్నాం మనం ఇక్కడ. మన బిడ్డల యొక్క విశ్వాసాన్ని మనం మరి నిజంగా బలపరుస్తున్నామా లేదా, మనల్ని కూడా మనం ఒకసారి పరీక్షించుకోవాలి. ఒకసారి తిమోతిని జ్ఞాపకం చేసుకుందాం. మనందరికీ తెలుసు, 2 తిమోతికి పౌలు గారు రాసినటువంటి పత్రికలో అక్కడ పౌలు గారు తిమోతిని గురించి, ఆయన ఎప్పుడు పౌలు గారికి చాలా ప్రియుడైనటువంటి శిష్యుడు తిమోతి, ఆయన కుమారుడు అని పిలుస్తాడు. బాబుని తిమోతిని అక్కడ అడ్రస్ చేస్తూ ఏమని చెప్తాడంటే, నీ తల్లి యూనికే, నీ అవ్వ లోయి, వాళ్ళిద్దరూ నిన్ను విశ్వాసంలో బలపరిచారని చెప్తాడు. అంటే ఆ తల్లిగా లేకపోతే అమ్మమ్మగా స్త్రీలు ఏ విధంగా వారి బిడ్డల యొక్క విశ్వాసాన్ని, వాళ్ళని ఏ విధంగా దేవునిలో నడిపించాలి, బిడ్డల్ని వారి విశ్వాసాన్ని బలపరచాలి. శ్రమలైనా శోధనలైనా ఏ పరిస్థితులైనా కూడా దేవునిలో స్థిరమైనటువంటి విశ్వాసంతో బిడ్డలు నిలవబడాలి అంటే ఒక తల్లిగా మన బాధ్యత చాలా ఉన్నది, కుటుంబాన్ని నడిపించడంలో, బిడ్డల్ని విశ్వాసంలో బలపరచడంలో. కాబట్టి మనం అక్కడ చక్కగా ఈ తిమోతి ఎంత విశ్వాసంలో బలపడ్డాడంటే, పౌలు గారి ఆ తోటి ఉండి ఏ విధంగా ఆ మిషనరీ జర్నీస్ అన్నిట్లో పాల్గొని ఆయనతో పాటు చెరసాల్లో ఉండి చివరికి ఎఫెసీ సంఘానికి అతన్ని బిషప్గా మరి పౌలు గారు అతన్ని నిలవబెట్టినట్లుగా చూస్తాం మనం. కాబట్టి దేవుడు ఆయన్ని నమ్ముకొని, పరిస్థితులు ఏమైనా ఆయన్ని నమ్ముకొని ఆయన వెంబడించినప్పుడు ఆయన ఆ జీవితాన్ని ఎంతో గొప్పగా వాడుకుంటారు, ఆయన సేవలో వాడుకుంటారు. మరి వారి పేర్లు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని సెంచురీస్ గడిచిపోయినా మళ్ళీ 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 మనం ఎన్నిసార్లు ఈ బుక్స్ చదువుకున్నా, ఈ వ్యక్తుల గురించి మనం ధ్యానించిన ఈ అపూర్వమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలన్నీ మనం తెలుసుకోగలుగుతున్నాం. అయితే తెలుసుకోవడమే కాదు, మనం వారి జీవితాన్ని బట్టి మన జీవితాన్ని సరిచేసుకొని మన జీవితాలు కూడా దేవునికి మహిమకరంగా, ఆయన మనల్ని ఉపయోగించుకోవడానికి ఇష్టపడే విధంగా
మనం ఆయన విశ్వాసంలో ఎదుగుతున్నామా లేదా, వాక్యం కేవలం ప్రతిదినం చాలా వాక్యం వింటున్నాం మనం. నిజంగా చాలా అదృష్టవంతులం మనం. ప్రతిదినం ఎవరో ఒకళ్ళు వస్తున్నారు మనకి, మన మధ్యకి దేవుని బిడ్డలు. వారి ద్వారా మనం ఎంతో వాక్యం వింటున్నాం. ఆ వాక్యాన్ని మన హృదయాల్లో భద్రపరుచుకొని మన జీవితాలకు అన్వయించుకొని మన జీవితాల్లో మార్పు ఉన్నదా లేదా, ఇతరులను ఎలా ప్రభావితం చేస్తున్నాం, మన కుటుంబాన్ని, మన బిడ్డలు, ముందు ఫస్ట్ మన ఫ్యామిలీ, మన ఫ్యామిలీకి లో మార్పు లేకుండా ఇతరులకి చెప్పడం అనేది ఇట్స్ నాట్, దట్స్ నాట్ ద వే. ఫస్ట్ ఏంటంటే మన కుటుంబం, మన బిడ్డలు, వాళ్ళ యొక్క విశ్వాసాన్ని బలపరచాలి, వారు దేవునిలోకి రావాలి, దేవునిలో బలపడాలి, దేవుని బిడ్డలుగా స్థిరపడాలి. తర్వాత మిగతా విషయాలు ఆటోమేటిక్గా అవి ఫ్లో అవుతాయి అన్నమాట. మన లైఫ్స్లో నుంచి ఇతరులకు ఆశీర్వాదాలు ఫ్లో అవుతాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం కూడా ఈ తిమోతిని కూడా జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ఏంటంటే మన బాధ్యత ఏంటి, మనం మన బిడ్డల్ని ఎలా ప్రభావితం చేస్తున్నాం, విశ్వాసంలో బలపరుస్తున్నాం ఆలోచించుకున్నాం. రెండవ లక్షణం చూసినట్లయితే, మొదటిది ఈ బిడ్డ దైవభక్తి విశ్వాస ప్రేమలు కలిగినటువంటి స్త్రీ అని చెప్పుకున్నాము, రూతు. రెండవది చాలా దయగలిగినటువంటి బిడ్డ. 1వ అధ్యాయం 14వ వచనం చదువుకున్నాం. అది నేను ఇందాక చెప్పిందే, నేను రూతు అత్తను హత్తుకొని ఇందాక మనం చదువుకున్నాం. కాబట్టి ఇక్కడ ఆ దీన స్థితిలో ఉన్నటువంటి అత్తను విడిచిపెట్టడానికి రూత్ ఏమాత్రం కూడా ఇష్టపడటం లేదు. దీనికి అనుబంధంగా మనం సామెతలు 3వ అధ్యాయం 3, 4 వచనాలు చదువుకుందాం. దయగలిగినటువంటి స్త్రీ రెండో లక్షణం చాలా. సామెతలు 3వ అధ్యాయం 3వ అధ్యాయం 3, 4 వచనం. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొను. నీ హృదయమను పలక మీద వాటిని వ్రాసుకొను. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. థ్యాంక్స్ నాన్న. కాబట్టి ఈ బిడ్డ ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యంలో ఉన్నట్లుగా ఆ దయా సత్యం, దేవుణ్ణి విడిచిపెట్టకుండా, అత్తను విడిచిపెట్టకుండా ఆ బిడ్డ చూపినటువంటి ఆ దయను సత్యాన్ని బట్టి ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటారో ప్రభు మనకి ఇక్కడ చక్కగా చెప్తున్నారు. సో మనం తర్వాత ఆ బిడ్డ జీవితం ఎలా మారిపోయిందో మనందరికీ తెలుసు. మళ్ళీ ఒకసారి ధ్యానిద్దాం. అలాగే రూత్ బాధ్యత కలిగినటువంటి స్త్రీ. 2వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాం. 2వ అధ్యాయం 2వ వచనం. మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షం పొందగలనో వాని వెనుక పరిగ నేరుకొందునని నయోమితో చెప్పగా, ఆమె నా కుమారి పొమ్మనెను. చాలు నాన్న. ఇక్కడ క్రొత్త దేశం, క్రొత్త పరిస్థితులు, క్రొత్త వ్యక్తులు, అన్ని కొత్తవే రూత్కి వచ్చింది. కానీ వచ్చి ఊళ్ళోకి వచ్చారు, సెటిల్ అయ్యారు, అందరూ వచ్చారు, వీళ్ళని దర్శించారు. అక్కడ మనం నయోమి చాలా దిగులు పడ్డం కూడా చూస్తాం. నన్ను నయోమి అని పిలవద్దు, నన్ను మారా అని పిలవండి అంటది. మారా అంటే చేదు, నా లైఫ్ అంతా కూడా చేదైపోయింది, అన్ని పోగొట్టుకున్నాను, ఐ లాస్ట్ ఎవ్రీథింగ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ హోప్, నన్ను మారా అని పిలవండి అని చెప్పింది. మరి అటువంటి వృద్ధురాలైనటువంటి అత్త బాధ్యత ఈ బిడ్డ మరి క్రొత్త దేశానికి వచ్చింది, క్రొత్త ఊరు, క్రొత్త ప్రజలు, తనకి ఏమి తెలీదు, చిన్న ఊరు, అందరు వచ్చారు చూడండి వాళ్ళని చూడడానికి. వెంటనే నయోమి రూత్ వచ్చారనేటప్పటికీ ఊళ్ళో ఉన్నటువంటి స్త్రీలంతా వాళ్ళని దర్శించడానికి, చూడడానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం మొదటి అధ్యాయం చివరి భాగంలో. సో అటువంటి క్రొత్త స్థలంలో మరి తన బాధ్యత, అత్త వృద్ధురాలు ఏం చేయలేదు, యవనస్తురాలైనటువంటి బిడ్డ మరి ధైర్యంగా అత్త బాధ్యతను తీసుకొని బయటికి వెళ్ళి పరిగా ఏరుకోవడం. పరిగా అంటే చాలా బీదవాళ్ళు చేసేటటువంటి పని. పొలాల్లోకి వెళ్ళి పడిపోయినటువంటి ధాన్యాన్ని, ఆ పనల్ని ఏరుకుంటారనమాట. అటువంటి ఒక చాలా హీన స్థితిలో, బీద స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు చేసేటటువంటి పని చేయడానికి ఏమాత్రం కూడా ఆ బిడ్డ వెనకాడకుండా అత్త కోసం, తన కోసం, వారిద్దరూ మరి వారి జీవనాన్ని సాగించాలంటే కావాల్సినటువంటి వాటి కోసం ఆ బిడ్డ చక్కని బాధ్యత తీసుకొని పైగా ఏం చేస్తుంది, ఆ వృద్ధురాలైనటువంటి అత్త బాధ్యత తీసుకోవడమే కాకుండా ఆ పర్మిషన్ అడుగుతుంది, నీ సెలవైన ఎడల. అక్కడ విధేయత అత్తగారికి.
ఆ టోటల్ ఒబీడియన్స్ టు ఆ పెద్ద ఆవిడ ఏం చెప్తుందో ఆవిడ చెప్పిన మాట వినాలి, నాకు క్షేమకరంగా మంచిదిగా ఆవిడ నన్ను నడిపిస్తారు కాబట్టి ఆవిడ మాట వినాలి. సో వృద్ధురాలైనటువంటి అత్త కోసం తన కోసం పనిచేయడానికి పూనుకున్నది. తాను తగ్గించుకొని పరిస్థితులకి తల వంచి పరిగ ఏరుకొనడానికి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. ఒక్కసారి ఈ పరిగ ఏరుకోవడం అనేది ఒకసారి మనం చూద్దాం. లేవి కాండము 19వ అధ్యాయం 9-10 వచనాలు. మీరు మీ భూమి పంటను కోయునప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు. నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు. నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు. నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు. బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. థ్యాంక్స్ నారా. ఎంత ఎంత స్పష్టంగా ఉందండి. ప్రభు లేవి కాండంలో, ద్వితీయోపదేశ కాండంలో కూడా మోషే గారి ద్వారా మళ్ళీ తన ప్రజలైనటువంటి యూదులకి వాళ్ళకి చెప్తున్నారనమాట. మీరు వెళ్ళి ఆ దేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత ఆ దేశంలో మీరు అన్ని చక్కగా సెటిల్ అయ్యి ఆ ఫలవృక్షాలు పొలాలు అన్ని వేసుకొని సమృద్ధిగా మీరు సంతోషంగా జీవిస్తున్నప్పుడు మీ పొలాల్లో మరి పని చేసుకునేటప్పుడు అక్కడ రాలిపోయినటువంటివి కింద పడిపోయినటువంటి వాటిని బేదల కోసం, అనాథల కోసం, విధవరాండ్ర కోసం, పరదేశుల కోసం మీరు వాటిని విడిచిపెట్టాలి అనేటటువంటిది చాలా స్ట్రిక్ట్ రూల్. నిజంగానే వాళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు. సరే, ఈ బీదలు, విధవరాండ్రు, మరి తండ్రి లేని బిడ్డలు వీళ్ళని చూసుకోవాలి అనేటటువంటి ఈ ఆజ్ఞ మరి ప్రభు మొదటి నుంచి చివరి దాకా ఉందండి. యాకోబు పత్రికలో కూడా చూస్తాం విధవరాండ్రను, తండ్రి లేని బిడ్డల్ని వీళ్ళని చూసుకొని. సో అది ఆ రోజు రూతుని గురించి మరి మనం చదువుకుంటున్నాము. అయితే ఈ రోజు కూడా మనకు కూడా వర్తిస్తుంది. బేదల్ని, విధవరాండ్రను, తండ్రి లేని బిడ్డల్ని మనం ఆదరిస్తున్నామా? మనకు పొలాలు లేకపోవచ్చు, లేకపోతే ఈ పరిగా ఇవన్నీ తీసి ఒక పక్కన పెట్టేద్దాం. మనకి దేవుడిచ్చినటువంటి వాటిల్లో మనం ఏ విధంగా ఆ భేద స్థితిలో, హీన స్థితిలో, దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి విధవరాండ్రకు కానీ, పరదేశులకు కానీ, పరదేశులు ఎంతో మంది ఉంటున్నారు. ఇట్లా ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీ తీసుకున్నామంటే ఎంతమంది బిడ్డలు అంటే చెప్పలేము. చాలా మంది యవనస్తులు బిడ్డలు మంచి మంచి చదువులు చదువుకొని వచ్చేసేసి ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగాలన్నీ పోతున్నాయి, ఉద్యోగాలు లేవు. అనేక మంది యవన బిడ్డలు ఉద్యోగాలు లేకుండా ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి ఇక్కడ ఏదో ఉద్యోగాలు దొరుకుతాయని వాళ్ళు ఎంత దీన స్థితిలో ఉన్నారంటే, మరి మన చెల్లి ఒక మాట చెప్పింది. వాళ్ళ బాబు కంపెనీలో నుంచి బయటకు వచ్చి రోడ్డు మీద నిలబడితే ఒక బిడ్డ యవనస్తుడు వచ్చి కాళ్ళ మీద పడ్డాడంట. సార్, మీరు ఎక్కడ పని చేస్తారండి, నాకేమైనా ఉద్యోగం చూపించగలరా అని చెప్పి. ఈ జస్ట్ ఇమాజిన్ దట్ ఆ సీన్ ఒకటి ఇమాజిన్ చేసుకోండి. ఎంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. మనం బాగున్నాం, మనం అందరం క్షేమంగా ఉన్నాం. అయితే మనం ఇతరుల గురించి ఆలోచిస్తున్నాం లేదా? బాబు ఏం చేయలేకపోయాడు ఆ బిడ్డకి. ఎక్కడ ఉద్యోగాలు ఏం లేవు. అన్నీ ఇప్పుడు మీరు వినే ఉంటారు ప్రస్తుతం ఆ టీసీఎస్లో కానివ్వండి, పెద్ద పెద్ద కంపెనీస్లో కూడా చాలా లేఅవుట్స్, ఏఐ వచ్చిందని చెప్పి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందని చెప్పి చాలా లేఅవుట్స్ జరుగుతున్నాయి. మరి యవన బిడ్డలు ఎక్కడెక్కడ నుంచో పల్లెటూళ్ళ నుంచి చదువుకొని కష్టపడి చాలా డబ్బులు తల్లిదండ్రులు అప్పులు చేసి వాళ్ళని ఇక్కడికి పంపిస్తున్నారు. అంటే నేను ఒక యవ్వన బిడ్డల గురించే కాదండి, అందరి గురించి. ఎంత భేదతనం ఉందంటే మనం బాగున్నామేమో కానీ రోడ్డు మీదకు వెళ్తే ఎంత భేదతనంగా అనిపిస్తుందంటే మనం చూడలేమన్నమాట. అవి మనం ఏం చేస్తున్నాం వాళ్ళకి సహాయం చేయడానికి? ఇక్కడ ఆ రోజుల్లో ప్రభు ఒక రూల్ లాగా పెట్టారనమాట. ఈ పరిగ అనేది మీరు ఏరుకోకూడదు, వదిలిపెట్టేసేయాలి, అది బీద వాళ్ళ కోసం అని చెప్పి. అంటే అది చాలా దీన స్థితిలో ఉన్న వాళ్ళ కోసం. ఇక్కడ రూత్ అటువంటి పని చేయడానికి కూడా ఏమి భయపడకుండా ఒక క్రొత్త దేశానికి వచ్చి అత్త కోసం, తన కోసం బయటికి వెళ్ళి ఎవరో తెలియనటువంటి వారి పొలంలోకి వెళ్ళి పరిగ ఏరుకోవడానికి సిద్ధపడ్డం. ఎంత ఎంత ప్రేమ కలిగినటువంటి బిడ్డ, ఎంత తగ్గింపుతోటి, పైగా అత్తగారి పర్మిషన్ తీసుకొని ఆ బిడ్డకు వెళ్ళడం. మరి ఈ రోజుల్లో ఎంతమంది మనం కోడళ్ళగా ఉన్నటువంటి మనం కానివ్వండి, చిన్న బిడ్డలు కానివ్వండి, ఎలా ఉంటున్నాం మనం?
మనల్ని గురించి మనం చాలా ఆలోచించుకోవాలి, ఈ బిడ్డను మన కళ్ళ ముందు పెట్టుకొని. అలాగే చాలా విధేయత కలిగినటువంటి బిడ్డ రూత్. 3 అధ్యాయం 5వ వచనం చదువునాను. అలాగే కొంచెం ముందు నుంచి చదువురా, 1 నుంచి 5 దాకా చదువు. 1 నుంచి. ఆమె అత్య అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. ఎవని పనికత్తెల యొద్ద నీవు ఉంటివో ఆ బోయాజు మనకు బంధువుడు. ఇదిగో, ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తూర్పార పట్టింపబోచున్నాడు. నీవు స్నానం చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగై ఉండుము. అతడు పండుకొనిన తర్వాత అతడు పండుకొనిన స్థలంను గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ల మీదనున్న బట్ట తీసి పండుకొనవలెను. నువ్వు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయునని ఆమెతో అనగా, ఉమ్, ఆమె నీవు ఉమ్. సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి, చాలు నాన్న, నీవు సెలవిచ్చినదంతయు చేసేదని. ఆ టోటల్ ఒబీడియన్స్. తనకేం తెలీదు ఆ క్రొత్త దేశంలో ఏంటి, వాళ్ళ పద్ధతులు ఏంటి, ఇవేవి తెలియదు తనకి. కానీ అత్త, తనని ప్రేమిస్తున్నటువంటి అత్త తనని ఎలా డైరెక్ట్ చేస్తుందో, ఎలా నడిపిస్తుందో, దానికి ఆ టోటల్ ఒబీడియన్స్ అనమాట, వినయం. అత్త చెప్పిందంతా కూడా నీవు చెప్పినదంతయు చేసేదను అనేటటువంటి మాట. మరి ఇక్కడ ఈ 3వ అధ్యాయంలో 1 నుంచి 5 వచనాలు మనం చదివిన దాంట్లో అదొక కష్టం అండి. అదేం పొరపాటేం కాదు. ఆ బిడ్డని వెళ్ళి మరి ఆ తూర్పు అరబట్టి ఈరోజు ఆ ఆ గింజలన్నీ దొళ్ళగొట్టేటటువంటి సమయం పొలంలో. అప్పుడు ఓనర్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా వెళ్ళి అక్కడ తలదాచుకుంటున్నాడు. వారితో పాటు పని వారితో ఉన్నట్లుగా చూస్తాం. బోయజ్ కూడా పొలంలోకి వెళ్ళినట్లు చూస్తాం. తర్వాత మనం చదువుకుందాం మళ్ళీ ఒకసారి అది. అక్కడ బోయజ్ దగ్గర పడుకున్న స్థలానికి వెళ్ళి అతని ప్రక్కన పడుకొని అతని కొంగు కప్పమని, అంటే ప్రొటెక్ట్ మీ, టేక్ కేర్ ఆఫ్ మీ అని 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 అడగడం అనమాట. అతను యాక్చువల్గా నయోమికి దగ్గర బంధువు. అతను ఆ బంధు ధర్మాన్ని జరిపించమని చెప్పి అడగడం అనమాట. అది తప్పు కాదు, బంధు ధర్మాన్ని జరిపించమని అడగడం. సో ఇక్కడ అత్త చెప్పింది తనకి పూర్తిగా తెలుసో తెలీదో మనకు తెలియదు, కానీ ఆవిడ తన మేలు కోరి, తన క్షేమం కోరి ఒక చక్కని మాట చెప్పిందని చెప్పి ఆ యవనస్తురాలు మరి అక్కడికి వెళ్ళి ఆ అత్త చెప్పిందంతా కూడా చేసినట్లు చూస్తాం. కాబట్టి టోటల్గా ఆ వినయ విధేయతలు కలిగినటువంటి బిడ్డగా, బాధ్యత కలిగినటువంటి స్త్రీగా, దయగలిగినటువంటి స్త్రీగా, మరి అత్త ఎడల ప్రేమ కూడా మనం గమనిస్తాం. చూడండి, ఇది 2 అధ్యాయం 14 వచనం 18 వచనం 2 చదువునానా. 2 అధ్యాయం 14. 18. బోయాజు భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలో నీ ముఖం ముంచి తినుమని ఆమెతో చెప్పగా, చేను కోయి వారి యొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. కొన్ని మిగిల్చాను అనే మాట గుర్తుంచుకుందాం. ఆమె తర్వాత వాటిని ఎత్తుకొని వదిలేసేనా 18 చదవండి. ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకిచ్చెను. సో ఎందుకు మిగిల్చింది బిడ్డ రూత్? అత్తగారి కోసం. బోయజు ఆ రూత్ని తన పని వారితో పాటు వచ్చి వాళ్ళ దగ్గర కూర్చొని తినమని చెప్పాడు. అయితే వారు పెట్టిన దాంట్లో కొంత మిగుల్చుకున్నట్లుగా చూస్తున్నాం. అత్త అత్త ఆలోచన పోలేదు ఆ బిడ్డకి మనసులో నుంచి. ఇంటి దగ్గర అత్త ఉన్నది, అత్తకి భోజనం అత్తకు కూడా కావాలి కాబట్టి తనకి పెట్టినటువంటి వాటిల్లో కొన్ని మిగుల్చుకొని తీసుకొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత అత్తకు పెట్టినట్లుగా చూస్తున్నాం. సో ఇవన్నీ చిన్న చిన్న గెస్చర్స్ లాగా అనిపించవచ్చు మనకి కదా, కానీ వాటిలో ఎంత ప్రేమ, ఎంత బాధ్యత, అత్తయ్యళ్ళ ఆ వృద్ధురాలి ఎంతగా ప్రేమించిందో మరి అవన్నీ మనం చూస్తూ ఉంటే చాలా చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా ఉంటుంది. తర్వాత
రూత్ చాలా అందమైనటువంటి, గుణవతి అయినటువంటి, శీలవతి అయినటువంటి బిడ్డ అని చెప్పుకోవాలి. ఈ అందమైనటువంటి స్త్రీ అని ఎక్కడ గమనిస్తామంటే 2వ అధ్యాయంలో చూడండి ఒక్కసారి. 3వ వచనం నుంచి చదువున్నాను. 3-4 వచనాలు. 2వ అధ్యాయం 3-4. కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోనికి వచ్చి చేను పోయువారి వెనక పొలంలో ఏరుకొనెను. ఆ పొలంలో ఆమె పోయిన భాగము ఎలీమేలెకు వంశపు వాడైన బోయోజుది. బోయోజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడై ఉండును కాక అని చేను కోయువారితో చెప్పగా, వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును కాక అని. 5 కూడా చదువున్నాను. అప్పుడు బోయోజు కోయువారి మీద ఉంచబడిన తన పనివానిని చూచి, ఈ చిన్నది ఎవరిదని అడుగగా, కోయువారు మీద నుంచబడిన ఆ పనివాడు, ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవనురాలు. చాలు. ఇక్కడ ఏం గమనిస్తున్నామంటే బోయజ్ పొలం, బోయజ్ ఎలీమెలకు వంశపు వాడు అనేటటువంటిది ఒకటి గుర్తుపెట్టుకున్నాం. సో అంటే నయోమికి బంధువు అనమాట. తర్వాత ఆ పొలంలోకి వెళ్ళింది రూత్. అనుకోకుండా ఆ పొలంలోకి వెళ్ళి అక్కడ పరిగె ఏరుకుంటా ఉంది. మరి బోయజ్ గారు వచ్చారు పొలంలోకి. పని వాళ్ళంతా కూడా ఆ కోత సమయంలో పొలంలోకి వచ్చినటువంటి బోయజు అక్కడ పరిగె ఏరుకోవడానికి వచ్చినటువంటి రూతుని చూడగానే, ఈ చిన్నది ఎవరిది అని అడుగుతున్నాడు. పొలంలోకి రాగానే ఆయన చూపు రూతుని గుర్తించింది. అంటే చాలా అందమైనటువంటి స్త్రీ అయి ఉంటుంది. అంత మాత్రమే కాదు, మరి రూతుని గురించి చాలా చక్కని మాటలు విన్నట్లుగా మనం ఈ 2వ అధ్యాయంలోనే చూస్తాం. రూత్ పరిగెరుకుంటా ఉన్నప్పుడు బోయజు రూత్ తోటి మాట్లాడుతున్నాడు. 8వ అధ్యాయం నుంచి చదువున్నాను. 8వ వచనం అంటే వచనం, సారీ. అప్పుడు బోయోజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలంలో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. వారు పోయి చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పెను. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షం కలిగెనో అని చెప్పగా, బోయోజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈస్ ఎ వెరీ బ్యూటిఫుల్ ప్యాసేజ్. ఈ ప్యాసేజ్లో మనం ఏం చూస్తున్నాం అంటే, బోయజ్ ఆ బిడ్డను గుర్తించడమే కాదు, ఆ బిడ్డను పిలిచి ఆ బిడ్డని జాగ్రత్తగా ఉండమని చెప్పి, ఆ పని వాళ్ళందరికీ నేను నిన్ను గురించి హెచ్చరించాను, నువ్వు నా పొలంలోనే ఉండి ఇక్కడే పనిచేసుకో అని చెప్పి చక్కటి మాటలు, ఆదరణకరమైనటువంటి మాటలు చెప్పినప్పుడు రూత్ చెప్తుంది, నేనే పాటి దాన్ని నన్ను జ్ఞాపకం చేసుకొని ఇవన్నీ చేస్తున్నారంటే ఎంత చక్కని సాక్ష్యం ఇచ్చాడు చూడండి. నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. అందరికీ ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఆశ్చర్యమే, అద్భుతమే. ఈ అన్యురాలైనటువంటి చక్కని బిడ్డ తన దేశాన్ని, తన కుటుంబాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి ఈ అత్తతోటి వచ్చేసింది ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. చేసినదంతయు నాకు తెలియబడెను. మిగతా వాళ్ళు వచ్చి చెప్పారు ఈయనకి, బోయజ్ గారికి, నీవు నీ తల్లిదండ్రుల్ని, నీ జన్మభూమిని, ఇంతకుముందు నీవు ఎరుగని జనమునొద్దకు వాడందరిని విడిచిపెట్టేసి నీ జన్మభూమిని, తల్లిదండ్రుల్ని విడిచి నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి.
యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చిన ఒక హీఈస్ ప్రొనౌన్సింగ్ ఎ బ్లెస్సింగ్ ఆల్సో అన్నారు. ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా రెక్కల కిందకి ముందుగా బోయజు రెక్కల కిందకి వెళ్ళింది. యెహోవా ఏర్పాట్లు ఇవన్నీ కూడా. బోయజుని ఆ కొంగు కప్పమని అడుగుతుంది. షీఈస్ టేకింగ్ షెల్టర్, ఆస్కింగ్ ఫర్ షెల్టర్. అలాగే ఇక్కడ బోయజు దేవుని రెక్కల కిందకు వచ్చామని చెప్తున్నాడు. ఎంత ఎంత అద్భుతమైనటువంటి దేవుని ఏర్పాట్లు చూస్తున్నాను చూడండి. ఆ దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు, దేవునిలో పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచినప్పుడు మన జీవితాల్లో ఎన్ని శ్రమలు ఉన్నా, శోధనలు ఉన్నా, లేమి ఉన్నా, కష్టం ఉన్నా, కన్నీరున్నా, దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు, మంచి చేసినప్పుడు, దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడినప్పుడు, ఆ పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ప్రభు మనల్ని అస్సలు విడిచిపెట్టరు. అది కష్టమైనా, కన్నీరైనా, లేమైనా, ఏవైనా కూడా ప్రభు మనల్ని ఎత్తి పట్టుకుంటారు. అటువంటి మరి అందమైనటువంటి స్త్రీ అని, గుణవతి అని, శీలవతి అని కూడా, అది కూడా చూద్దాం ఒక్కసారి. మరి 3వ అధ్యాయంలో 9, 10 వచనాలు. ఇందాక అతన్ని చూసాం కదా వచ్చి ఎవ- ఒక్క నిమిషం నాన్న. అత్త వెళ్ళి నువ్వు ఆ పొలంలో మరి అన్ని వాళ్ళు హార్వెస్ట్ చేస్తున్నారు, నువ్వు వెళ్ళి అక్కడ పడుకొని ఆ కొంగు కప్పమని చెప్పినప్పుడు వెళ్ళి రూత్ అక్కడ ఆయన దగ్గర పడుకున్నది. అతను లేచి చూసి ఆ బిడ్డతో మాట్లాడుతున్నాడు. 9వ వచనం, 10వ వచనం. అతడు నీవెవరవని అడుగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలిని. నీవు నాకు సమీప బంధువుడవు కనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పమనగా అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్ది వారినే కాని గొప్పవారినే కాని యవనస్తులను నీవు వెంబడింపక యుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి కాబట్టి నా నా కుమారి, కుమారి, భయపడకము. నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. వండర్ఫుల్. చివరి మాట చూడండి. నేను నిన్ను చాలు నాన్న, చాలు నాన్న. థ్యాంక్ యూ తల్లి. నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. ఒక బోయజ్ గారే కాదండి, ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ. అంటే ఎంత కీన్గా ఒక యవ్వనస్తురాల్ని ఎంత కీన్గా అబ్జర్వ్ చేస్తారు. ఎక్కడికి వెళ్తుంది, ఏం పని చేస్తుంది, ఎక్కడ పని చేస్తుంది, అందరు గమనిస్తున్నారనమాట. మనల్ని కూడా గమనిస్తారండి, మన బిడ్డల్ని కూడా గమనిస్తారండి. ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ పని ఎలా ఉంది, మన పని బిడ్డలు ఉద్యోగాలు చేస్తున్నటువంటి స్థలంలో కూడా వాళ్ళు నమ్మకమైనటువంటి పని చేస్తున్నారా లేదా, వాళ్ళు నమ్మకస్తులా కాదా. తప్పకుండా మనం బయటకు వెళ్తున్నామంటే 10 మంది కళ్ళు మన మీద ఉంటాయి. మన మాటలు, మన క్రియలు, మన జీవితం, దేవుని బిడ్డలుగా మనం సాక్షులుగా జీవిస్తున్నామా లేదా. ఒక రూతు విషయమే కాదు, మనము, మన బిడ్డలు, మన కుటుంబాలు, మన అందరం ఆలోచించుకోవాలి. మనం బయటకు వెళ్తున్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంది. ఇక్కడ వెళ్ళి పొలంలోకి వెళ్ళి అక్కడ పరిగి ఏరుకుంటుంది ఆ బిడ్డ. ఆ బోయజు కల్పించినటువంటి రక్షణతోటి ఆ బిడ్డ ఎంతో జాగ్రత్తగా తన ఆ క్యారెక్టర్ని కంప్లీట్గా ప్రొటెక్ట్ చేసుకుంటూ బ్రతుకుతున్నది. అందుకే ఆ ఊళ్ళో ప్రజలందరూ యోగ్యురాలని చెప్తున్నారంట. ఎంత చక్కని మాట కదా. అటువంటి ఒక చక్కని మాట సంపాదించుకోవడం, ఆ క్రొత్త దేశానికి వచ్చి క్రొత్త ఊర్లో తనకంటూ ఎవరు లేనటువంటి ఆ పరిస్థితుల్లో కేవలం మరి విధవరాలైనటువంటి అత్తను ఆధారంగా చేసుకొని ఆ ఇంట్లోనే వాళ్ళిద్దరూ ఉన్నట్లుగా మనం 2వ అధ్యాయం చివరి వచనాల్లో కూడా చూస్తాం. ఒక ఇంట్లో ఉన్నారు. అటువంటి మంచి పేరు సంపాదించుకున్నటువంటి రూతుని మనం చూస్తాం. చివరిగా మరి చాలా అద్భుతంగా సమీప బంధు ధర్మం జరగడం, ఇవన్నీ నేను వచ్చే బుధవారం మనం బోయజుని గురించి కూడా ధ్యానిద్దాం. అందరూ దయచేసి ఈ 4 అధ్యాయాలు చదువుకొని రండి తప్పకుండా. వి విల్ ఎంజాయ్ ఇట్. లెట్ us ఎంజాయ్ అండ్ లెర్న్ థింగ్స్ ఫ్రమ్ గాడ్స్ వర్డ్. సో ప్రజల ప్రశంసలు అందుకున్నటువంటి బిడ్డ ఏం ప్రశంసలు అందుకుంది. చివరికి బోయజు గారు రూతు గారిని పెళ్లి చేసేసుకున్నారు. నా సమీప బంధు ధర్మం జరిపించవలసినటువంటి అవసరం వచ్చింది. ఈ సమీప బంధు ధర్మాన్ని గురించి నేను మళ్ళీ తర్వాత చెప్తాను. ఆ పెళ్లి చేసుకున్న తర్వాత
మరి ఆ బిడ్డను ఆశీర్వదిస్తున్నారు. ఒక్కసారి ఆశీర్వచనాలు చూద్దాం. తన శీలాన్ని కాపాడుకుంటూ యోగ్యురాలిగా గుణవతిగా గుర్తించబడినటువంటి ఆ క్రొత్త దేశంలో క్రొత్త ప్రజల మధ్య మంచి పేరు సంపాదించుకున్నటువంటి ఈ బిడ్డని 3వ అధ్యాయం 10, 11 చదువునానా ఎట్లా వాళ్ళు ఆశీర్వదిస్తున్నారో ఎలా మెచ్చుకుంటున్నారో చూద్దాం. 4:11 సారీ 4:11. 4:11. అందుకు పురద్వారమున నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. ఒక్క క్షణం ఆగుదాం. ఇక్కడ బోయజు రూతుని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పురద్వారం దగ్గర ఉన్నటువంటి ప్రజలందరూ వీళ్ళని దీవిస్తున్నారు. బోయజ్ గారిని దీవిస్తున్నారు. నీ ఇంటికి వచ్చినటువంటి ఆ స్త్రీని లేయా వలె రాహేలు వలె దేవుడు దీవించును గాక. లేయా రాహేలు ఎవరండి? లేయా రాహేలు ఎవరు? యాకోబు భార్యలు. అవునండి, గుర్తొచ్చిందా? లేయా రాహేలు యాకోబు యాకోబు భార్యలు. భార్యలండి. లేయాకి ఎంతమంది బిడ్డలు పుట్టారు? వాళ్ళే అందరూ కూడా వంశకర్తలు. వాళ్ళంతా కూడా 12 గోత్రాలు ఉన్నాయి కదా, పుట్టారండి, గోత్రకర్తలు. 6 కుమారులు. 6 బిడ్డలు పుట్టారు. ఒక తర్వాత కూతురు కూడా ఉంది. ఇద్దరు దాసీలను కూడా కూతురు. వివాహం చేసుకున్నాడు. వాళ్ళకి అవును. ఇద్దరు బిడ్డలు పుట్టారు. తర్వాత రాహేల్కి 2 బిడ్డలు, ఒకళ్ళు జోసెఫ్, బెన్యామీన్. మొత్తం 12 గోత్రాలు. సో అంటే మొత్తం ఇశ్రాయేలు వంశాలన్నీ, ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ వంశాల నుంచే వచ్చారు, ఆ గోత్రాల నుంచే వచ్చారు, 12 గోత్రాల నుంచి. వాళ్ళలాగా రూతు దీవించబడుతుందని చెప్పారు. ఈరోజు రూత్ ఏంటండి? షీ ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ఆల్ అన్యజనులందరికీ రిప్రజెంటేటివ్ తను కదా. యేసు ప్రభు వారి వంశావళిలో బోయజు రూతునందు యేసు ప్రభు వారు వచ్చారు, వారి ద్వారా వచ్చారు యేసు ప్రభు వారు. సో మన అన్యజనులందరి రిప్రజెంటేషన్ రూత్ చేస్తుంది అనమాట. అక్కడ లేయా రాహేల్ అంటున్నారు. ఇశ్రాయేలీలకి వాళ్ళు అనమాట మొదటి అమ్మలు, తల్లులు. ఇక్కడ మరి యేసు ప్రభు వారి వంశావళిలో మరి పొందుపరచబడినటువంటి ఒక చక్కని అన్యురాలైనటువంటి మనందరి రిప్రజెంటేటివ్ తను. మనం అందరం అన్యులమే. మన రిప్రజెంటేటివ్ ఆవిడ్ని ఆ పురద్వారం దగ్గర ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రశంసిస్తున్నట్లు చూస్తున్నాం. అలాగే ఆ ఊళ్ళో ఉన్న స్త్రీలు వచ్చారు. మొదట నయోమి రూత్ వచ్చినప్పుడు చూడడానికి వచ్చారు కదా. నయోమి వచ్చింది, రండి రండి అని చెప్పి చూడడానికి వచ్చారు కదా. వాళ్ళు 4:15 చూడమా, చదువురా. నిన్ను ప్రేమించిన 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణము నోదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కవిగుట నుంచుకొని వానికి దాదిగా నుండెను. ఆమె పొరుగు స్త్రీ చదవచ్చు. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదు అని పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషయి యొక్క తండ్రి. చాలు నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమంటున్నారు ఇక్కడ ఆ స్త్రీలందరూ వచ్చి ఏమంటున్నారండి? ఆమె పొరుగు స్త్రీలు వచ్చి నయోమి కొరకు కొడుకు పుట్టాను. నయోమి ఎవరిని పోగొట్టుకుంది? భర్తను పోగొట్టుకుంది. 2 కుమారులను కూడా పోగొట్టుకున్నటువంటి ఎంత ఎంత దిగులు పడి ఉంటుందో, ఎంత దుఃఖపడి ఉంటుందో కదా. ఆవిడికి మళ్ళీ ఒక కొడుకు పుట్టాడని చెప్పి, ఒక మనవడు పుట్టాడు అనేటటువంటి ఆ చక్కని ఆ శుభవార్త ఆ ఊళ్ళో వాళ్ళందరికి కూడా సంతోషం కలిగించింది. వాళ్ళు వచ్చి దే ఆర్ ప్రైజింగ్ అనమాట. నీ కూతురు, నీ రూత్, నీ కూతురు, నీ కోడలు నీ కోసం కొడుకుని కన్నదని చెప్పి నయోమిని అక్కడ అభినందిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము.
అంత మాత్రమే కాదు, కింద వచనాల్లో చూసినట్లయితే మరి యేసుక్రీస్తు వంశావళిలోకి వచ్చేసారు. దావీదు చెప్తున్నారు, ఓబేదు అతడు దావీదుకు తండ్రి అయిన యెషయికి తండ్రి ఓబేదు గారు. సో దావీదు వంశావళి. దావీదు కుమారుడని ఎవరు పిలువబడ్డారు? యేసు ప్రభు వారిని దావీదు కుమారుడా అని పిలువబడ్డారు. కాబట్టి దేవుని ఏర్పాట్లు ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయి. దేవుణ్ణి విశ్వసించి ఆయన చిత్తానికి లోబడి జీవించేటటువంటి బిడ్డల్ని ప్రభు ఏ విధంగా ఆశీర్వదిస్తారో మనం చూస్తున్నాం. చివరిగా మొదటి కొరింథీ పత్రిక 2:9 చదువుదాం. మొదటి కొరింథీ చాప్టర్ అండి, సెకండ్ చాప్టర్ 9 చాప్టర్ మనకు తెలిసింది. 9 అండ్ ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడినది. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు. సో వి కెనాట్ ఫ్యాథమ్ గాడ్స్ లవ్. ఆ లోతైన ప్రేమ చెప్పారు కదా పౌలు గారు ఎఫెసీ పత్రిక 3 అధ్యాయం చివరి వచనాల్లో ఉంటది. మీరు దేవుని ప్రేమ ఎత్తు, లోతు, వెడల్పు, పొడవు అన్ని కూడా మీరు తెలుసుకోవాలని చెప్పి నేను ప్రార్థిస్తున్నారు ఆయన. మనం కనుక్కోగలమా? ఫ్యూచర్ ఏంటని తెలియదు. మనం ఏ స్థితిలో ఉన్నాం, మన బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారు, రేపేంటో మనకు తెలియదు. కాబట్టి అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం కోసం మనం ఏం కనిపెడుతున్నాం అంటే యేసు ప్రభు వారు రావాలి, ఆయనతో పాటు మనం వెళ్ళిపోవాలని కనిపెడుతున్నాం. మరి చివరిగా ఏం చెప్తున్నానంటే రూతు వధువు సంఘానికి సాదృశ్యం. ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి మన అందరం కూడా ఒక అత్తకి కోడళ్ళమే, ఒక కోడలికి అత్తలుగా ఉన్నవాళ్ళమే. మన విశ్వాస జీవితాల ద్వారా మనం ఒకరినొకరం ఏ విధంగా ప్రభావితం చేస్తున్నామో, ఆశీర్వాదకరంగా ఉన్నామో, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సినటువంటి సమయం. మరి దేవుని సాక్షులముగా జీవించడానికి, దేవుణ్ణి ఘనపరచడానికి, మన జీవితాల్లో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభు మనకి ఇంకా ఇంకా సమయం ఇస్తున్నారు, అవకాశాలు ఇస్తున్నారు. కాబట్టి మనం కూడా మనల్ని ఏ స్థితిలో ఉంచితే అక్కడే, ఒక అత్త అవ్వచ్చు, ఒక కోడలు అవ్వచ్చు, ఏదైనా సరే అక్కడి నుంచే మనం ఎలా దేవుని బిడ్డలుగా జీవిస్తున్నాం, మన ప్రేమ ఇతరుల, మన బాధ్యతలు అన్నీ కూడా చక్కగా నెరవేరుస్తున్నామా లేదా. ఇక్కడ రూతుని గురించి ఎన్ని ప్రశంసలు. ఆ బిడ్డ మరి చివరిగా రూతు వధువు సంఘానికి సాదృశ్యంగా నిలబడింది. మరి యేసు ప్రభు వారి వంశావళిలో ఆ బిడ్డ పేరు కూడా లిఖించబడింది. ఎంత ధన్యురాలు. కాబట్టి అందుకే రూతుని గురించి ఏమన్నామంటే, మొదట ఏం చెప్పుకున్నామంటే, ఆవిడ ధన్యురాలుగా మారిన అన్యురాలు, అపురూపమైన అరుదైనటువంటి కోడలు. ఆ కోడలు అరుదైన కోడలుగా ఎలా తయారవుతుంది? అరుదైన అత్తగారు ఉంటేనే అరుదైన కోడలు వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎంతమంది అత్తలు ఉన్నామో, కోడళ్ళు ఉన్నామో, మనందరం కూడా మన జీవితాలు పరీక్షించుకుందాం. దేవుని బిడ్డలుగా, దేవుని సేవలో వాడబడేటటువంటి బిడ్డలుగా మనల్ని ఆయన ఆత్మతోటి సంధించి నింపి మనల్ని వాడుకోవాలని ప్రార్థిద్దాం. వందనాలండి అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నెక్స్ట్ ఆ సెషన్లో నేను సాక్ష్యం కూడా చెప్తాను. మా మదర్ పేరు రూతే, ఆవిడ కూడా అన్యురాలే. ఆ సాక్ష్యం నేను తర్వాత మీతో పంచుకుంటాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అనేటువంటి తండ్రి, మా ప్రభువా, మా దేవా, నాయనా, మీ వాక్యం అంతా ఎంతో పరిశుద్ధమైంది, ఆదరణ కలిగించేది నాయనా, మమ్మల్ని బలపరిచేది, మమ్మల్ని మీ బిడ్డలుగా నిలవబెట్టేది. ప్రభా మీకు వందనాలు తండ్రి, వందనాలు నాయనా, వందనాలు. ఈ వాక్య ధ్యానాలు మాత్రమే కాదు కానీ ప్రభా, ధ్యానించినటువంటి వాక్యంలో ఉన్నటువంటి సత్యాల్ని మా జీవితాలకు అన్వయించుకొని మీ బిడ్డలుగా ప్రభా జీవించడానికి, ఆయన మా కుటుంబాలని, మా బిడ్డల్ని కూడా ప్రభా మీ విశ్వాసంలో బలపరచడానికి, ఇక్కడ చేరినటువంటి మా అందరినీ కూడా ప్రభా తండ్రి మీ పరిశుద్ధ ఆత్మతో నింపమని, మీ బిడ్డలుగా మమ్మల్ని స్థిరపరచమని
మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 పరలోకమందున్న మా మా తండ్రి, తండ్రి, నీ నీ నామం నామం పరిశుద్ధపరచుకొను గాక, నీ నీ రాజ్యం రాజ్యం వచ్చును గాక, నీ నీ చిత్తము చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారము మాకు నేడు మాకు దయచేయము. దయచేయము. మా మా ఎడల ఎడల అపరాధం చేసిన వారిని ప్రకారము క్షమించిన ప్రకారము మా మాకు ప్రకారం మా క్షమించుము. అపరాధములు క్షమించుము. మమ్మల్ని మమ్మల్ని శోధనలోనికి దుష్టుని తప్పించుము. తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవైనవి తండ్రి. తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్ముడి యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన ప్రతి కుటుంబానికి, ముఖ్యంగా డాక్టర్ సల్లా గారికి నిత్యము తోడై ఉండను గాక. ఆమేన్. ఆమేన్. వందనాలు అమ్మగారు. అమ్మ వందనాలు. థ్యాంక్ యూ సద్గుణ గారు. రూత్ జీవితంలోని మంచి విషయాలు ఈ రోజు చక్కగా వివరించి మీరు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ క్లాస్ కి మాత్రం, నెక్స్ట్ క్లాస్ అంటున్నాను నేను, ఈ పోవటం లేదు టీచర్ బుద్ధులు నాకు. మనమందరం టీచర్లం కదా. నెక్స్ట్ వెన్స్డేకి మాత్రం ప్లీజ్ కమ్, చక్కగా చదివి మీరు కూడా ఎంజాయ్ చేసి రండి. బాయ్స్ ని గురించి కూడా తెలుసుకుందాం. ఓకే. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దట్ థ్యాంక్ ఆపర్చునిటీ.